వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను, వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా. మనకి మొత్తం 4 యుగాలు ఉంటాయి. అందులో లాస్ట్ది కలియుగం. ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో. మళ్ళీ 4 ఫేసెస్ ఉంటాయి. ఒక్కొక్క ఫేస్లో పాపం పెరిగి లాస్ట్ ఫేస్కి వచ్చేసరికి ఉండదు. చెడ్డ వాళ్ళే రాజ్యాలు ఏలుతారు. వాళ్ళు చేసే పాపాలు దేవతలు కూడా తట్టుకోలేరు. దేవుళ్ళందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి దీనికి సొల్యూషన్ అడుగుతారు. దానికి బ్రహ్మ మహావిష్ణు దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. బ్రహ్మ భూమి మీద జరుగుతున్న పాపాల గురించి విష్ణువుకు ముందే చెప్తాడు. మహావిష్ణు దాని గురించి ఆలోచించి భూమి మీద తాను 10వ అవతారంగా జన్మించాలి అనుకుంటాడు. దేవుళ్ళు అందరూ వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి తన కల్కి అవతారం గురించి చెప్తాడు. నేను భూమి మీద కల్కి అవతారంలో పుట్టబోతున్నాను. నా భార్య కూడా పద్మ అనే పేరుతో భూమి మీద జన్మిస్తుంది. కలిని అంతం చేయడంలో నాకు మీ సహాయం కావాలి. మీరు కూడా మనుషుల్లాగా భూమి మీద జన్మించాలని చెప్తాడు. శంబాల అనే రాజ్యంలో కల్కిగా పుడతాను. నాకు సప్త చిరంజీవులు హెల్ప్ చేస్తారు. మీరు కూడా నాకంటే ముందే భూమి మీద పుట్టండి అని ఆజ్ఞాపిస్తాడు. మహావిష్ణువు చెప్పినట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో పుడతారు. నా భార్య నేను వేరువేరు ప్రాంతాల్లో పుడతాము. కల్కి అవతారంలో మామూలు మనిషిలాగే భూమి మీద పుడతాను. నేను ఎందుకు పుట్టానో నాకు అశ్వత్థామ గుర్తు చేస్తాడు అని మహావిష్ణువు చెప్తాడు. కలిని అంతం చేశాక నా కల్కి అవతార కార్యం ముగుస్తుంది. నేను మళ్ళీ వైకుంఠానికి వచ్చేస్తాను అని చెప్తాడు. వచ్చే ముందు ఇద్దరు మంచి వాళ్ళకి భూమిని అప్పజెప్పి మళ్ళీ సత్యయుగం మొదలు పెడతానని చెప్తాడు. మహావిష్ణువు చెప్పింది విన్న తర్వాత దేవుళ్ళందరూ వెళ్ళిపోయి ఎవరి అంశలో వాళ్ళు మనుషుల్లాగా భూమి మీద పుట్టి కల్కి అవతారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బ్రహ్మ మహావిష్ణు పుట్టే ప్రదేశాన్ని గమనిస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత శంబాల అనే ప్రాంతంలో మహావిష్ణు ఒక కాంతి రూపంలో ఒక గర్భంలోకి వెళ్తాడు. మహావిష్ణు చెప్పినట్టు దేవుళ్ళు దేవతలు అందరూ ఆయన కంటే ముందే భూమి మీద పుట్టి ఉంటారు. మహావిష్ణు ఎక్కడ పుడతాడో దేవతలకు ముందే తెలుసు. కాబట్టి ఆ ప్రపంచంలోనే పనులు చేస్తూ ఉంటారు. కల్కి అవతారం జన్మించే రోజు వచ్చింది. మహాషష్ఠిదేవి కుర్డు పోసింది. అంబికాదేవి బొడ్డు పేగు పోసింది. గంగాదేవి ఆ పిల్లోడి శరీరం కడిగింది. భూమాత గోవుగా మారి ఆ ప్రాంతమంతా పాలాభిషేకం చేసింది. బ్రహ్మదేవుడు ఇంద్రుణ్ణి శంబాల ప్రాంతం మొత్తం సుభిక్షంగా చేయమంటాడు. కల్కి పుట్టిన కొన్ని గంటల్లోనే వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. ఈ మార్పులన్నీ పసిగట్టి కల్కి పుట్టాడు అని కనుక్కోగలిగేది అశ్వత్థామ ఒక్కడే. కల్కి పుట్టిన విషయం అశ్వత్థామకు తెలిసి ధ్యానం నుండి లెగుస్తాడు. కల్కి పుట్టిన విషయం సప్త చిరంజీవులకి చెప్తాడు. అందరూ మహావిష్ణువు రూపమైన కల్కిని చూడాలి అనుకుంటారు. పుట్టిన పిల్లవాడికి పేరు పెట్టాలి అని కల్కి అమ్మ నాన్న అనుకుంటారు. అంతా తిరిగి 4 బ్రాహ్మణులను తీసుకుని వస్తాడు కల్కి నాన్న. ఆ 4 ఎవరో కాదు, మహావిష్ణువుని చూడటానికి మారువేషంలో వచ్చిన చిరంజీవులు అశ్వత్థామ, కృపాచార్య, విభీషణ మరియు పరశురాముడు. 4 వేద మంత్రాలు చదివి మహావిష్ణువు అవతారానికి కల్కి అని పేరు పెట్టి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. కల్కికి భూమి మీద పుట్టాక తాను ఎవరో ఎందుకు వచ్చారో గుర్తుండదు. కల్కికి ఒక వయసు వచ్చాక అశ్వత్థామే అతను ఎవరు ఎందుకు వచ్చాడో గుర్తు చేసి సప్త చిరంజీవులని పరిచయం చేసి యుద్ధానికి సిద్ధం చేస్తాడు. కల్కి వాళ్ళ నాన్న కల్కికి ఒక వయసు వచ్చాక నువ్వు ఇంకా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలని చెప్తాడు. చాలా వెతికి అతన్ని ఒక మంచి గురువు దగ్గరికి పంపిస్తాడు. ఆ గురువు మరెవరో కాదు, మారు విషయంలో ఉన్న పరశురాముడు. పరశురాముడికి గురువు మహాశివుడు. శివుడు పరశురాముడికి నేర్పించినవి అన్ని కల్కికి నేర్పించి యుద్ధానికి సిద్ధం చేయాలని అనుకుంటాడు. అసలు పరశురాముడికి శివుడు గురువు ఎలా అయ్యాడు అనుకుంటున్నారా? దాని గురించి నేను మరొక వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. అలా కల్కి గురువుగా పరశురాముడు వస్తాడు. పరశురాముడు కల్కికి అన్ని విద్యలు నేర్పిస్తాడు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇది జరిగేది ఫ్యూచర్లో కాబట్టి అప్పటి టెక్నాలజీ గురించి ఎడ్యుకేషన్ ఉంటుంది. అది వేదవ్యాసుడు పరశురాముడికి చెప్తాడు. వేదవ్యాసుడికి ఎలా తెలుసు అంటే ఇది కూడా మరొక వీడియోలో చెప్తాను. దీని గురించే కాదు, సప్త చిరంజీవుల గురించి కూడా చెప్తాను. కమ్ టు ద పాయింట్. అశ్వత్థామ కల్కి గురించి పరశురాముని అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. కల్కి కలితో యుద్ధానికి కావాల్సిన అన్ని నేర్చుకుంటూ ఉంటాడు. కల్కి ఎడ్యుకేషన్ పూర్తి అవుతుంది. పరశురాముడు తనకి శివుడు నేర్పించిన విద్యలతో పాటు వేదవ్యాసుడు టెక్నాలజీ గురించి రాసిన బుక్స్ కూడా కల్కికి ఇస్తాడు. అలా ఆ టైంకి కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్తో పాటు యుద్ధ విద్య అన్ని నేర్చుకుంటాడు. ఇంకా కల్కి ఎవరో తనకి చెప్పాలని అశ్వత్థామ సిద్ధం అవుతాడు. కల్కి చదువుతున్న ప్లేస్కి వెళ్తాడు. అశ్వత్థామతో పాటు పరశురాముడు అతను ఎవరో ఎందుకు పుట్టాడో చెప్తారు. మహావిష్ణువు భార్య లక్ష్మి పద్మ అనే పేరుతో పుట్టింది. తననే పెళ్లి చేసుకోవాలని చెప్తారు. లక్ష్మీదేవికి ఇవేం గుర్తు ఉండవు. తర్వాత సప్త చిరంజీవులు చెప్తారు. కల్కికి కలి డీమన్ గురించి మొత్తం చెప్తారు. అది భూమిని ఎలా నాశనం చేసిందో చెప్తారు. అలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కల్కిని యుద్ధానికి సిద్ధం చేస్తారు. కల్కి కోసం సప్త చిరంజీవులే కాదు, కొన్ని పురాతన ఆయుధాలు కూడా అతని కోసం ఎదురు చూస్తున్నాయి. కల్కి కోసం ఎదురు చూస్తున్న ఆయుధాలు ఏంటి అంటే నెంబర్ 1 కర్ణుడి కవచ కొండలాలు. కర్ణుడి కవచ కొండలాలు అబద్ధం చెప్పి ఇంద్రుడు తీసుకుంటాడు. మోసం చేసి అవి తీసుకోవడం వల్ల ఇంద్రుడికి స్వర్గద్వారాలు తెరుచుకోవు. ఇంకా చేసేది ఏమి లేక వాటిని ఓం పర్వతంలో దాచిపెడతాడు. ఆ పర్వతం మీదకి ఎవరూ వెళ్ళలేరు. ఆ కవచ కొండలాలు కల్కి తీసుకొని వాటిని ఆ కాలానికి తగ్గట్టు మార్చుకుంటాడు. నెంబర్ 2 పవర్ఫుల్ బో అండ్ యారోస్. దాదీచి అనే ఋషి ఫ్యూచర్లో కలి ప్రభావం ఎక్కువ అయినప్పుడు వాళ్ళ మీద యుద్ధానికి కొన్ని ఆయుధాలు కావాలని తన ఎముకలను విరిచి వాటితో కొన్ని ఆయుధాలు తయారు చేస్తాడు. అందులో మోస్ట్ పవర్ఫుల్ 3. అవి ఏంటంటే పేనకము, సారంగ, గాంధీవ.
ఇంద్రుడి వజ్రాయుధం తయారు చేసింది కూడా దాదీచి ఋషియే. వజ్రాయుధం ఎంత పవర్ఫుల్ అనేది మీ అందరికీ బాగా తెలుసు. అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ ఆ బో అండ్ యారోస్కి ఉంటాయి. పినక మొదట శివుడి దగ్గర ఉండేది. దాన్ని రావణుడు దీక్ష చేసి తీసుకుంటాడు. రావణుడి దగ్గర నుంచి పరశురాముడు తీసుకుంటాడు. పరశురాముడు ఆ పీనకముని సీతాదేవి తండ్రి జనక మహారాజుకి ఇస్తాడు. అలా పీనకము సీతాదేవి ఇంట్లో ఉంటుంది. అది సీతాదేవి యొక్క చేత్తో ఎత్తడం చూసి పీనకమును విడిచిన వాడికి నా కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటాడు జనక మహారాజు. రాముడు విష్ణు స్వరూపం కాబట్టి పీనకమును విరిచేస్తాడు. సారంగ ధనస్సు మహావిష్ణు దగ్గర ఉండేది. అది తన అవతారాలైన రాముడికి కృష్ణుడికి చేరేలా చేస్తాడు మహావిష్ణువు. తన తర్వాతి అవతారం కల్కి కోసం సారంగ ధనస్సు ఎదురు చూస్తూ ఉంటుంది. గాంధీవ ధనస్సు అగ్నిదేవుడి దగ్గర నుండి అర్జునుడు తీసుకుంటాడు. అది కూడా కృష్ణుడి తర్వాత అవతారమైన కల్కి కోసం దాస్తారు. సారంగ గాంధీవ ఓం పర్వతం మీద ఉన్న కవచకొండలాలతో పాటు సారంగ గాంధీవని కూడా కల్కి దగ్గరికి రావడానికి సప్త చిరంజీవులు హెల్ప్ చేస్తారు. మూడవది కల్కి మరో ఆయుధం అశ్వత్థామమణి. అకార్డింగ్ టు హిందూ మైథాలజీ దేనైనా నాశనం చేయడానికి 6 స్టోన్స్ ఉంటాయి. అందులో ఒక రాయి అశ్వత్థామ దగ్గర ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ మార్వెల్ యూజ్ చేసుకొని అవెంజర్స్ తీసింది. అశ్వత్థామ చేసిన ఒక తప్పుకి కృష్ణుడికి కోపం వచ్చి ఆ రాయిని తీసి ఇవ్వమంటాడు. ఆ మణి అశ్వత్థామ నుదుటిపైన ఉంటుంది. అందుకే అశ్వత్థామకి అక్కడి నుంచి ఎక్కువ రక్తం కారుతుంది. ఆ రాయిని శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజుకి ఇస్తాడు. యుధిష్ఠిరుడు ఆ రాయిని ఈ భూమి మీద జాగ్రత్తగా దాచిపెడతాడు. అది మామూలు మనుషులు వెళ్ళలేని ప్లేస్లో దాస్తాడు. దాన్ని చేరుకోవాలి అంటే ఎన్నో దాటాలి. దాన్ని కల్కి సాధిస్తే కలి మీద యుద్ధంలో యూస్ అవుతుంది. నాలుగవది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ సుదర్శన చక్రం. మహావిష్ణువు అవతారాలు తప్ప ఇంకా ఏ దేవుడు సుదర్శన చక్రం స్పీడ్ని హ్యాండిల్ చేయలేరు. రాముడు చనిపోయే వరకు మామూలు మనుషుల బతకాలి అనుకున్నాడు కాబట్టి సుదర్శన చక్రం యూజ్ చేయలేదు. కానీ కృష్ణుడు మొదటి నుంచి దేవుడిలానే ఉంటాడు. కల్కి తాను ఎవరో తెలిసాక మహావిష్ణు పవర్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. అందులో సుదర్శన చక్రం కూడా వస్తుంది. అలా అన్ని పురాణ ఆయుధాలతో పాటు మోడర్న్ వెపన్స్ కూడా సంపాదించి సప్త చిరంజీవులతో కలిసి కలి మీద యుద్ధం చేస్తాడు. అంతా బాగానే ఉంది. కానీ కలి ఎవరు అంటారా? కలికి రూపం అనేది ఉండదు. హ్యూమన్స్ బ్రెయిన్స్లో దూరి వాళ్ళ మంచి ఆలోచనలు మార్చి ఈ భూమి నాశనం అయ్యేలా చేసేది కలి అంటే. జస్ట్ లైక్ ఆల్ట్రాన్ ఇన్ అవెంజర్స్. అది ఇంటర్నెట్ మొత్తం వ్యాపించి భూమిని నాశనం చేస్తుంది. సేమ్ ఇలానే కలి వల్ల బ్యాడ్గా మారిన చాలా మంది పవర్ఫుల్ హ్యూమన్స్ మీద కల్కి యుద్ధం చేస్తాడు. మహావిష్ణువు అన్ని వెపన్స్తో పైగా సప్త చిరంజీవుల సహాయం తీసుకున్నాడు అంటే కలి ఎంత పవర్ఫుల్ అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. జస్ట్ ఇమాజిన్. అలా ఎన్నో యుద్ధాలు చేసి కలి ఆర్మీ మొత్తాన్ని చంపి మిగిలిన ఆ కొంచెం మంది హ్యూమన్స్తో మహావిష్ణువు మళ్ళీ సత్యయుగం మొదలు పెడతాడు. యుద్ధాలు అన్ని అయిపోయాక కల్కి మహావిష్ణువు రూపంలో అందరికి కనిపించి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఇది కల్కి లైఫ్ స్టోరీ. ఈ వీడియోని లైక్ చేసి మీకు మహావిష్ణువు అవతారాల్లో ఏ అవతారం అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. ఫైనల్లీ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.